హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు వచ్చేసి కర్రీ పౌడర్ తయారు చేసి చూపించబోతున్న. కర్రీ పౌడర్ అంటే మామూలుగా నేను వీడియోస్లో కూడా కర్రీ పౌడర్ అని చెప్తూ ఉంటాను కదా, అది ఎలా తయారు చేయబోతున్నాను. 3/4 కిలో ధనియాలు తీసుకున్నా అంటే 750 గ్రామ్స్, అలాగే జీరా 100 గ్రామ్స్, ఆవాలు 100 గ్రామ్స్, మెంతులు వచ్చేసి 50 గ్రామ్స్లో హాఫ్ తీసుకోవాలి. అలాగే మన యొక్క టేస్ట్ని బట్టి కందిపప్పు, శనగపప్పు అవి కూడా చేసుకోవచ్చు. నేనైతే అవేం వేయట్లేదు. అలాగే ఎండుమిర్చి ఒక 10 ఎండుమిర్చి వరకు తీసుకొని వేసుకోవాలి. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కానీ లేదంటే కల్లుప్పు కానీ తీసుకొని వేసుకోవాలి. అలాగే పసుపు. ఇక్కడ ఈ పసుపు కొమ్మలు వచ్చేసి అంటే మనకి డైరెక్ట్గా పసుపు లేకుండా కూడా పట్టించుకోవచ్చు. ఇక్కడికి కొంచెం పసుపు కావాలి అనుకుంటే కనుక ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే మాత్రం ఈ పసుపు ప్యాకెట్స్ అన్ని సపరేట్గా పసుపు పొడి పట్టిస్తున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేయకుండా సపరేట్గా పసుపు పొడి తయారు చేసుకుంటాను. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వేయించుకోవాలి. చల్లారబెట్టుకొని మిక్సీ గ్రైండర్లో కానీ లేదంటే బయట పిండి మిల్లుగా ఉంటుంది కదా, కారం మిల్లు, అలా అయినా పంపించచ్చు. ఇప్పుడైతే కనుక నేను ఇవన్నీ చల్లారబెట్టేసాను. వీటిని బయట మిషన్కి అయితే పంపిస్తున్నాను. ఇలా తయారు చేసి పెట్టుకోవడం వల్ల 6-7 మంత్స్ వరకు మనకి ఈ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది. వెజ్ కానీ నాన్ వెజ్ అన్నిటిలో వేసుకోవచ్చు. అలాగే మసాలా పులిహోర చేస్తారు కదా, ఆ పులిహోరలో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ కూడా మిషన్ పట్టించాక నేను మళ్ళీ వీడియో చేస్తాను. చూసారు కదా, మొన్న అన్నీ వేయించి ధనియాలు, ఆవాలు, జీరన్నీ కూడా వేయించి మిషన్ పంపించాను బయట. ఇదైతే దాదాపుగా కేజీ పైన ఉంటుంది. మిక్సీలో వేసుకుంటే ఇంత మెత్తగా రాదు, ప్లస్ ఇంత పౌడర్ కూడా రాదు మిక్సీలో వేసుకుంటే. ఒక 1 అవర్ కొంచెం కష్టపడితే కనుక అన్నీ వేయించుకొని ఇలా పౌడర్ చేసి పిచ్చి పెట్టుకుంటే ఒక 6-7 మంత్స్ వరకు కూడా మనకి వస్తుంది. అయితే నేనేం చేస్తున్నానంటే కొంచెం స్టాక్ ఉండాలి కాబట్టి ఆయిల్ కొంచెం కాసి చల్లార్చి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అన్నమాట, ఎక్కువ కూడా వేయట్లేదు. ఈ ఆయిల్ని ఇలా కాసి చల్లార్చి పెట్టిన ఆయిల్ ఇది ఇందులో వేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. అంతా కలవాలన్నమాట. ఇలా కలిపి మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక చాలా రోజులు వస్తుంది. అన్నంలో తినేటప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ కలుపుకోవాలి, ఎందుకంటే లేకపోతే కొద్దిగా ఇట్లా చప్పగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఇట్లా సాల్ట్ కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. 3/4 కిలో ధనియాలు తీసుకున్నాను. అలాగే 100 గ్రాముల జీరా, 100 గ్రాముల ఆవాలు, 50 గ్రామ్స్లో హాఫ్ వచ్చేసి మెంతులు, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు ఆప్షన్ అన్నమాట, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. అలాగే చూడండి ఇట్లా పొడిగానే ఉండాలి. అన్నీ కూడా వేయించి చల్లారి పెట్టుకొని మిషన్ పంపిస్తే కనుక మంచిగా పట్టిస్తారు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ పౌడరు కర్రీస్లో వేసుకోవడం వల్ల స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అన్నమాట కర్రీస్లో. ఇది ఇలా ట్రై చేయండి. ఈ పౌడర్ని మా అమ్మ చేస్తుంటారు. అలాగే మా అమ్మ చేసేది చూసి నేను ఫాలో అయ్యి నేను కూడా ఇలానే చేసుకుంటూ ఉంటాను. ఏం చేసుకోవాలన్నా కూడా టక్కనే పౌడర్లు వేసుకొని చేసేసుకోవచ్చు. అండి, అయిపోయింది. చూడండి కర్రీ పౌడర్ రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు పసుపు అన్నమాట. ఈ పసుపు కూడా సపరేట్గా పట్టించాను. పసుపు 1 కేజీ పౌడర్ అన్నమాట. పసుపు కొమ్మలు కొని ఆ పసుపు కొమ్మల్ని ఇలా పసుపు పట్టించాను. చూడండి చాలా మంచి కలర్లో ఉంది. ఇది మనం అన్నిటికీ వాడుకోవచ్చు. ఇప్పుడు పసుపు వేసుకొని తాగుతారు కదా, ఇట్లా కోల్డ్ అలా వచ్చినప్పుడు ఆవిరి పడుతుంటాము. ఆవిరి పట్టడం అలాంటప్పుడు వీటన్నిటికి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ పసుపు. ఎలాంటి కల్తీ లేనటువంటి పసుపు అన్నమాట. చాలా బాగుంటుందా. ఇలా అన్నీ కూడా పట్టించుకొని స్టోర్ చేసుకొని అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలాగే నేను అన్నీ కూడా అలానే పట్టించుకున్నాను. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి పౌడర్లు పట్టించుకొని మంచి కర్రీస్లోకి అన్నిటిలోకి యూజ్ అవుతాయి. బాగా ఫాలో అవ్వండి, అందరూ తయారు చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.